మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు కొనసాగనున్నాయి. ఈ నెల 20న కాంగ్రెస్ లో మరికొంతమంది నేతలు చేరనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వారు కాంగ్రెస్ లో చేరతారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ముగ్గురు మహిళా జెడ్పీ చైర్పర్సన్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య కాంగ్రెస్ లో చేరనున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు మందుల సామెల్, రామారావు పటేల్, కోదాడకు చెందిన శశిధర్ రెడ్డి, ఆరెంజ్ ట్రావెల్ అధినేత సునీల్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి ఖర్గే పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి ఠాక్రే, రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లో చేరికలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ నెల 20న కాంగ్రెస్ లో మరికొంతమంది నేతలు చేరనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వారు కాంగ్రెస్ లో చేరతారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ముగ్గురు మహిళా జెడ్పీ చైర్పర్సన్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య కాంగ్రెస్ లో చేరతారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు మందుల సామెల్, రామారావు పటేల్, కోదాడకు చెందిన శశిధర్ రెడ్డి, ఆరెంజ్ ట్రావెల్ అధినేత సునీల్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పే అవకాశాలు ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. ఫోన్లో నరేష్. కొంతమంది తాజా మాజీలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈరోజు ఢిల్లీకి చేరుకుని రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే చాలా మంది నేతల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికి అందుతున్న సమాచారం మేరకైతే ప్రస్తుతం అయితే గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితతో పాటు కోదాడ బీఆర్ఎస్ నేత శశిధర్ రెడ్డి ఇటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి సైతం కాంగ్రెస్ గుడికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీళ్ళే కాకుండా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తో పాటు బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్, ఈ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరతారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో మంత్రాలు పూర్తి చేశారు. మంచి ముహూర్తం చూసుకొని కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఈ నేతలంతా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే అదే సమయంలో మీరు చెప్తున్న ఎమ్మెల్సీ తాండూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి సునీతా మహేందర్ రెడ్డి వీళ్ళు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతుంది. పదే పదే ఆ ప్రచారాన్ని మహేందర్ రెడ్డి దంపతులు ఖండించినప్పటికీ కాంగ్రెస్ నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఆ నేతలు కూడా కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారు. అయితే వాళ్ళ చేరిక ఇప్పుడే ఉండదు, మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు మాత్రం మేము టీఆర్ఎస్ లో కొనసాగుతాము, పట్నం మహేందర్ రెడ్డికి తాండూరు టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి మాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా తమ సన్నిహితుల వద్ద మహేందర్ రెడ్డి దంపతులు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనిత, కోదాడ బీఆర్ఎస్ నేత శశిధర్ రెడ్డి తో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తో పాటు మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆ పేర్లకు సంబంధించి ఇంకా ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నేతల్లో చాలా మంది ఈ రోజు ఢిల్లీకి సాయంత్రం పయనమవుతారు. రేవంత్ రెడ్డి ఆ నేతలందరినీ వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్తారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఢిల్లీలో అందుబాటులో ఉంటాడు కాబట్టి మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే ఈ నేతలకు పార్టీ కండువా కప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అదే సమయంలో రేపు పాలమూరు ప్రజాగర్జన సభ జరగాల్సి ఉంది. దీనికి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ప్రియాంక గాంధీ రానున్నారు. అయితే భారీ వర్షాలు ఇతరత్ర కారణాల వల్ల ఆ సభ రద్దయిన నేపథ్యంలో
చాలా మంది నేతలు ఢిల్లీకి వెళ్లి కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో పాటు ఇంకొంతమంది నేతలు ఈ నెలాఖరున పాలమూరులోనే నాగర్ కర్నూలు వేదికగా ప్రజాగర్జన సభను ఏర్పాటు చేసి లక్షలాది మంది సమక్షంలో కాంగ్రెస్ అగ్రనేతల చేతుల మీదుగా పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఏకకాలంలో బీఆర్ఎస్ బీజేపీలను దెబ్బ కొట్టేందుకు ఆ పార్టీలకు చెందిన కనీసం ఒక డజన్ మంది నేతలను కాంగ్రెస్ లో చేరుకునేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ చకచక పావులు కదుపుతుంది. అందులో సక్సెస్ అవుతుంది అని మనం చెప్పాల్సి ఉంటుంది. శైలత. రైట్, థ్యాంక్ యూ నరేష్.